చివరిసారి నాన్న అని పిలిచిన రోజు. చాలామంది ఇప్పటికీ చనిపోయిన వారి నాన్న ఫోన్ నెంబర్ వాళ్ళ ఫోన్లో డిలీట్ చేయరు. ఎందుకో తెలుసా? ఒక్కసారి కథ వినండి. రాత్రి 2 గంటల సమయం. బయట భారీ వర్షం. రోడ్డు పక్కన ఒక BMW కార్ ఆగి ఉంది. ఆ కారులో 32 ఏళ్ళ ఒక అబ్బాయి స్టీరింగ్ మీద తల పెట్టుకొని చిన్న పిల్లాడిలా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. అతని చేతుల్లో కొత్త కారు తాళాలు. ఆ కారు కోసం 10 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు, ఆకలితో గడిపిన రోజులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఓటములు. చివరికి తన కల నెరవేరింది. BMW తన సొంతమైంది. కానీ ఆ క్షణాల్లో అతని కళ్ళ ముందు ఒక పాత జ్ఞాపకం గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు రోడ్డు మీద ఒక పెద్ద కారు వెళ్తుంటే వాళ్ళ నాన్న చేతి పట్టుకొని ఇలా అడిగాడు, నాన్న, మనం ఎప్పుడైనా ఇలాంటి కారు కొంటామా? అప్పుడు నాన్న చిన్న చిరునవ్వు నవ్వి తన తల మీద చేయి వేసి ఇలా అన్నాడు, నేను కొనకపోవచ్చు బాబు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా కొంటావు. ఆ రోజు మొదటి రేటు మాత్రం నన్ను తీసుకెళ్తావు కదా? ఆ మాట ఆ అబ్బాయి గుండెల్లో శిలాఫలకంలా నిలిచిపోయింది. షోరూమ్ నుంచి కారు బయటకు వచ్చింది. అందరూ చప్పట్లు కొడుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, అభినందనలు చెప్పారు. కానీ అతనికి మాత్రం ఒక మనిషి గుర్తుకొచ్చాడు. మొదటిసారి ఫోన్ తీసుకున్నాడు. కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేశాడు. ఎప్పటికీ డిలీట్ కాని పేరు, నాన్న. వేలు మెల్లిగా కాల్ బటన్ మీద పడింది. అప్పుడే గుండెల్లో ఒక్కసారిగా బాధతో, అయ్యో, నాన్న 2 సంవత్సరాల కిందే నాకు దూరం అయ్యారు కదా అనే విషయం మళ్ళీ గుర్తుకొచ్చింది. ఫోన్ చేయడానికి ఆ నంబర్ ఉంది, కానీ అవతల హలో బాబు అని పలకరించే మనిషి లేడు. అంతే. అతని కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్ళు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆ రాత్రి BMW కారులో ప్యాసింజర్ సీట్ ఖాళీగా ఉంది. కానీ అతనికి మాత్రం ఆ సీట్లో తన నాన్న చిరునవ్వుతో కూర్చొని, చూసావా బాబు, నువ్వు సాధించావు అని చెప్పినట్టు అనిపించింది. ఆ ఒక్క ఊహ అతను ఇంకా ఎక్కువ ఏడిపించింది. ఎందుకంటే కొన్ని కళలు నిజమయ్యే లోపు ఆ కళలు చూసి ఆనందపడే మనుషులు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. జీవితంలో కొన్ని విజయాలు మనం గెలిచే సమయానికి శబాష్ బాబు అని చెప్పాల్సిన గొంతుకలు ఈ లోకంలో ఉండవు. అందుకే డబ్బు సంపాదనలో ఎంత బిజీగా ఉన్నా అమ్మ నాన్న మాట్లాడడానికి 5 నిమిషాల సమయం ఖచ్చితంగా కేటాయించండి. ఎందుకంటే ఒక్కరోజు మీరు కూడా ఫోన్ చేస్తారు, కానీ ఆ ఫోన్ ఎత్తే వ్యక్తులు ఉండకపోవచ్చు. ఒక చిన్న విజ్ఞప్తి, మీ అమ్మ నాన్న ఇంకా మీతోనే ఉంటే ఈ వీడియో అయిపోయిన వెంటనే వాళ్ళకు ఒక్కసారి ఫోన్ చేయండి, లేదా వెళ్ళి గట్టిగా హగ్ చేసుకోండి. అవకాశం అందరి జీవితాల్లో ఉండదు.